Ropes Organization Walcott Foundation Indian Trust Special Coaching to 8th, 9th and 10th classes Digital Virtual Learning Bangaru Palim Rugangavar from Pedapunjani by Reddy Pulli Mandal. Chairman Dhanasekaran. Director Drive Sri Lata. Hi, hello everyone. Welcome to Ropes Organization. This is Sai Rupa. I am teaching English subject. Before the classes, we are explaining about the summit meeting about Ahluwalia, right? Let's see what he done in his life. So, first one, all these thoughts lead me to question myself as to why people climb mountains. It is not easy to answer the question. The simplest answer would be, as others have said, because it is there. It presents great difficulties. Man takes delight in overcoming obstacles. The obstacles in climbing a mountain are physical. A climb to a summit means endurance, persistence and willpower. The demonstration of these physical qualities is no doubt exhilarating as it was for me also. So, ithan explain చేస్తున్నాడు చూడండి. First of all these thoughts అంటే ఈ యొక్క ఆలోచనలు అన్ని ఆలోచనలు చూడండి, lead me to question myself as అంటే క్వశ్చన్ అంటే నన్ను ప్రశ్నించుకోవడం. అంటే నాకు ఒక క్వశ్చన్ రేజ్ అయింది. ఆ క్వశ్చన్ ఏంటంటే why people climb mountains. నాకు క్వశ్చన్ రేజ్ అయింది. ఏంటి ఆ క్వశ్చన్? అసలు ఎందుకు మనుషులు ఈ యొక్క మౌంటైన్స్ ని క్లైంబ్ చేస్తారు? ఎందుకు? ఇట్ ఈస్ నాట్ ఈజీ టు ఆన్సర్ ద క్వశ్చన్. అంటే ఇది ఆన్సర్ ద క్వశ్చన్ అంటే ఆల్మోస్ట్ మనం చూడండి ఇక్కడ దీన్ని అంత ఈజీగా చెప్పేయచ్చు ఆన్సరు. సపోజ్ వీ కెన్ ఆస్క్ ఎనీబడి, ఓకే వై యూ క్లైంబ్ ద మౌంటైన్స్. సపోజ్ మనం రాహుల్ వాళ్ళనే అని అడుగుతున్నాం, ఏమనేసి అసలు నువ్వు ఎందుకు మౌంటైన్స్ ఎక్కావు అనేసి అడుగుతున్నాం. అడిగినప్పుడు ఇక్కడ చూడండి అతను అంటున్నాడు ఇట్ ఈస్ నాట్ ఈజీ టు ఆన్సర్ ద క్వశ్చన్. అంటే ఇది అసలు అంత ఈజీ అయితే కాదు, ఆన్సర్ చేయడానికి అంత ఈజీ క్వశ్చన్ అయితే అసలు కానే కాదు. ద సింప్లెస్ట్ ఆన్సర్ వుడ్ బి హాస్ అదర్స్ హావ్ సెడ్. అంటే సింపుల్ గా కొంతమంది చెప్పేస్తారు, ఏమైనా చెప్పేస్తారంటే అది చాలా పెద్దగా ఉంది కదా, హైట్ గా ఉంది కదా, సో అందుకే ఎక్కేసాము. ఆ సింపుల్ ఆన్సర్, బట్ ఇట్స్ నాట్ ఎ సింపుల్ ఆన్సర్ టు వి కెన్ ఆన్సర్ దిస్ బికాస్ ఇట్ ఈస్ దేర్. ఇట్ ప్రెజెంట్స్ గ్రేట్ డిఫికల్టీస్. అంటే దాన్ని సాధించాలంటే మనం ఎలాంటి డిఫికల్టీస్ ఫేస్ చేస్తున్నాం అనేది అసలు ఎవరికి వస్తే అసలు తెలియనే లేదు. Man takes delight in overcoming obstacles. అంటే what is sadness, is bravery. వాళ్ళ లైఫ్ లో అన్ని చూస్తున్నారు, అంటే ప్రతి ఒక్కరు చూస్తున్నారు ఏమనేసి ద అబ్స్టికల్స్ ఇన్ క్లైంబింగ్ ఏ మౌంటైన్స్ ఆర్ ఫిజికల్. అంటే మౌంటైన్స్ ఎక్కాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం కావాలి? వి హావ్ ద ఫిజికల్ స్ట్రెంగ్త్. వాట్ వి నీడ్? ఫిజికల్ స్ట్రెంగ్త్. సో ఇవంతా ఫిజికల్ స్ట్రెంగ్త్ వచ్చేస్తాయా? లేదు. వి కెన్ గెట్ దిస్ ఫిజికల్ స్ట్రెంగ్త్? నో. సో ఏ క్లైంబ్ టు ది సమిట్ మీన్స్ ఎండ్యూరెన్స్, పర్సిస్టెన్స్ అండ్ విల్ పవర్. ఒక మనిషి క్లైంబ్ చేయాలి మౌంటైన్ అంటే మెయిన్ తన లైఫ్ లో తన యొక్క మైండ్ లో ఏముండాలంటే పట్టుదల. మెయిన్ ఏముండాలి? పట్టుదల. అదే విధంగా నేను ఇది చెయ్యాలి అనే ఒక ఆశయం కూడా అతనిలో ఉంటే కానీ ఈ యొక్క పని అతను చేయలేడు. ప్రతి ఒక్క మనిషికి నాట్ ఓన్లీ ద క్లైంబింగ్ ద మౌంటైన్, వాట్ ఎవర్ ద థింగ్స్ ఇన్ ద ప్రెసెంట్ ఇన్ ద వరల్డ్ దే నీడ్ టు అచీవ్ మీన్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ దే నీడ్ as endurance, persistence and willpower. If you have the stamina and energy how to do whatever the thing it is and you have the persistence is పట్టుదల, అంటే దానికి డెడికేషన్ ఇవ్వడం, దీన్ని నేను చేసిన తర్వాత ఏదైనా సాధించాలి అనే ఒక ఆలోచన అనేది రావాలి. సో the demonstration of this physical qualities is no doubt exhilarating as it was for me also. ఎప్పుడైతే మనం పైకి వెళ్ళినప్పుడు మన గోల్ ని అచీవ్ చేసినప్పుడు ఎంత ఆనందంగా అనిపిస్తుందో, ఎంత ఎగ్జైటింగ్ గా అనిపిస్తుందో అది అందరికీ తెలుసు. ప్రతి ఒక్క మనిషి కూడా తన ఎగ్జైట్మెంట్ ని చూస్తూనే ఉంటాడు అనేసి ఇక్కడ చెప్పడం అనేది జరుగుతుంది. సో నెక్స్ట్ వన్ చూడండి. I have a more personal answer to the question from my childhood. I have been attracted by mountains. I had been miserable, lost when away from the mountains in the plains. Mountains are nature at its best. Their beauty and majesty pose a great challenge, unlike many.
I believe that the mountains are a means of a communion with God. సో ఇక్కడ చూడండి ఇతను అంటున్నాడు నెక్స్ట్ వన్ ఇతను ఏమని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు అంటే ఐ హ్యావ్ ఎ మోర్ పర్సనల్ ఆన్సర్. అంటే నా లైఫ్ లో ఒక ఆన్సర్ అనేది ఏంటంటే క్వశ్చన్ కి, నేను ఎప్పుడు కూడా వైల్ ఐఎమ్ చైల్డ్హుడ్ అంటే నేను చిన్నప్పటి నుంచి కూడా ఐఎమ్ వెరీ అట్రాక్టెడ్ బై మౌంటైన్స్. అంటే చిన్నప్పటి నుంచి నాకు చాలా ఇష్టం ఏమంటే మౌంటైన్స్ అంటే, వాటిని చూసిన వెంటనే నేను చాలా అట్రాక్ట్ అనేది అవుతాను. హ్యాడ్ బీన్ మిసరబుల్ అండ్ లాస్ట్ వెన్ అవే ఫ్రమ్ ద మౌంటైన్స్. అంటే ఎప్పుడైతే వాటి దగ్గరగా వెళ్ళి మళ్ళీ దూరంగా వచ్చేస్తానో నాకు అప్పుడు చాలా బాధ వేస్తుంది. అంటే అప్పుడు అలాంటి సిచ్యువేషన్ ఫేస్ చేసినప్పుడు అవంటే నాకు చాలా ఇష్టం కదా, ఎప్పుడైతే వెళ్తానో దగ్గరికి. అలాగే ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ లైఫ్ లో ఏదైనా నచ్చినప్పుడు తన దగ్గరికి వెళ్ళి అది మళ్ళీ దాని నుంచి దూరంగా వచ్చేసినప్పుడు మనకు కలిగే బాధల్లో మనం దాన్ని సాధించాలనే అట్లా తపన అనేది రావాలి. సో ఇతను కూడా అంటున్నాడు చూడండి, సో మౌంటైన్స్ ఇన్ ద ప్లెయిన్స్, మౌంటైన్స్ ఆర్ నేచర్ ఇట్స్ బెస్ట్. సో నేచర్ లో మెయిన్ మనకి కలర్ఫుల్ గా కనిపించేది ఏంటి, మౌంటైన్స్. దే బ్యూటీ అండ్ మెజెస్టీ పోజ్ ఎ గ్రేట్ ఛాలెంజ్. దాని యొక్క బ్యూటీ, దాని యొక్క అందం కావచ్చు, దాని యొక్క స్ట్రక్చర్ కావచ్చు, దాని యొక్క పోజ్ కావచ్చు, ఏదైనా కూడా వాటి నన్ను ఎప్పుడు కూడా అట్రాక్ట్ చేస్తూనే ఉంటున్నాయి. సో అన్లైక్ మెనీ ఐ బిలీవ్ దట్ mountains are a means of a communion with God. Communion with God. Communion with God అంటే ఎప్పుడు కూడా మన లైఫ్ లో చూడండి క్లోజ్ టు రిలేషన్షిప్. అండ్ మన లైఫ్ లో ఎప్పుడు కూడా ఆలోచించాలంటే ఏ విధంగా ఆలోచించాలంటే ఇది జరిగితే ఇది చేస్తే మనకు మంచిది జరుగుతుంది, దీన్ని సాధిస్తే మనలో యొక్క మంచితనం బయటపడుతుంది. ఇలా ప్రతి ఒక్కరు కూడా మన యొక్క జీవితం అనేది చూసినట్లయితే నేచర్ అనేది మనకి చాలా ఇచ్చింది. అది బ్యూటీ ఆఫ్ ద నేచర్ ని చేయాలి, కానీ దాన్ని మనం డిస్ట్రాయ్ అయితే అసలు చేయకూడదు. సో ఈ యొక్క లెసన్ లో ఈ యొక్క 2 పారాగ్రాఫ్స్ అనేది రీడింగ్ కాంపిటీషన్స్ అనేది వస్తాయండి, చాలా ఈజీగా ఉంటాయి. నేను ఆల్రెడీ మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం అనేది జరిగింది. సో ఈ యొక్క పారాగ్రాఫ్ లో మీకు ఏదైనా డౌట్ అనిపిస్తే నాకు కమెంట్ చేయండి. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.